హాయ్ ఫ్రెండ్స్, దేవుడు మనకి ఎన్నో వరాల్ని ప్రసాదిస్తాడు. అవన్నిటిని ఉపయోగించుకోవాలి. ఉపయోగించకపోతే కోల్పోతాం మై డియర్ ఫ్రెండ్స్. సరిగ్గా వాడకపోతే ఏదైనా వస్తువు పాడైపోతుంది. జీవితం మనకు ప్రతిరోజు ఎన్నెన్నో వరాలను ఇస్తుంటుంది, అవకాశాలను ప్రసాదిస్తుంది. సమయం, ప్రతిభ, శక్తి, ఇంకా ఎన్నెన్నో అద్భుతమైన అవకాశాలు మనకిస్తుంది. కానీ నిజం ఏమిటంటే మీరు ఉపయోగించనిది కనుమరుగైపోతుంది, మాయమైపోతుంది. ఉపయోగించిన డబ్బు విలువని కోల్పోతుంది. ఉపయోగించని ప్రతిభ మసకబారిపోతుంది. మనం వినియోగించినటువంటి శక్తి నీకోసం ఎదురు చూడదు. నిశ్శబ్దంగా నీరుగారిపోతుంది, నిర్వీర్యమైపోతుంది. ఉపయోగించిన యంత్రం తుప్పుబట్టి నేలకొలిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. సద్వినియోగం చెయ్యని సమయం ఇంక ఎప్పటికీ తిరిగి రాదు, వెళ్ళిపోతుంది. మనం ఉపయోగించినటువంటి జ్ఞానం భ్రష్టు పట్టిపోతుంది, మనకే భారంగా తయారవుతుంది. ఉపయోగించని ప్రతి వస్తువు నిరుపయోగమైపోతుంది, నశించిపోతుంది. జీవితంలో అసలు విషాదం ఎక్కడుందో తెలుసా? మరణం కాదు మై డియర్ ఫ్రెండ్స్. మనలోని ప్రతిభ, మనలోని కళలు, మనలో రగిలే జ్వాల మనం బ్రతికున్నప్పుడే వాడిపోతే ఒక్కసారిగా ఆలోచించండి. ఎన్ని ఆలోచనల్ని మనలోనే దాచుకొని ఉంటాం. వాటిని నిలువున సమాధి చేస్తూ ఉంటాం, దహనం చేస్తుంటాం. ఎన్నిసార్లు ఏదో ఒక రోజు సాధిద్దామని మనం అనుకుంటుంటాం, చివరికి ఆ రోజు రాదు. దేవుడిచ్చిన వరాలు ఎన్నో ఉన్నా కానీ భయం, సందేహం కారణాల వల్ల వాటిని దాచేస్తాం, సజీవ సమాధి చేస్తాం. మరొకసారి ఆలోచించండి. ఇప్పటికీ మించిపోయింది లేదు, ఏం పర్వాలేదు. శుభవార్త ఏంటంటే ఇప్పటికీ ఆలస్యం కాలేదు. ఏదైనా మొదలు పెట్టాలంటే మనం పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్. సరైన సమయం కోసం వేచి చూడాల్సిన అవసరం కూడా లేదు. ప్రయత్నం చెయ్యాలి, ముందడుగు వెయ్యాలి, అంతే. మీరు రచయితగా కావాలనుకుంటే కనీసం ఒక పేజీ రోజుకు రాసి చూడండి. ఎవరితో అయినా మీరు పబ్లిక్ స్పీచ్ చేయాలనుకుంటే వెంటనే మీరు మాట్లాడటం మొదలుపెట్టండి. ఏది చెప్పాలనుకుంటున్నారో అది చెప్పి చూపించండి. ఎందుకంటే మనం వాడటం మొదలుపెట్టిన క్షణం నుంచి మనకు దేవుడిచ్చిన వరాలన్నీ యాక్టివేట్ అవుతాయి, పని చేయడం మొదలు పెడతాయి మై డియర్ ఫ్రెండ్స్. లేకపోతే అట్లా నిద్రావస్థలో ఉండిపోతాయి, నిద్రాణంగా ఉండిపోతాయి. డబ్బును సరిగ్గా వాడితే అది పెరుగుతుంది, మల్టిప్లై అవుతుంది. ప్రతిభను సరిగ్గా వాడితే అది పదునెక్కుతుంది, ఇంకొంచెం మన ప్రతిభ పెరుగుతుంది. సమయాన్ని సరిగ్గా వాడితే అది మంచి మంచి జ్ఞాపకాలని, మెమొరీస్ని మనకు అందిస్తుంది, ఒక అర్థాన్ని సృష్టిస్తుంది. జ్ఞానాన్ని సరిగ్గా వాడితే అది మీకే కాదు 10 మందికి ఉపయోగపడుతుంది. జీవితాన్ని సరిగ్గా వాడితే అది భావితరాలకు ఒక వారసత్వాన్ని క్రియేట్ చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో అత్యంత ధనిక ప్రదేశం ఎక్కడుందో మీకు తెలుసా? అది శ్మశానంలో ఉంది. ఎందుకంటే అక్కడ సజీవ దహనం అయిపోతూ ఉంటాయి, పాతిపెట్టబడుతుంటాయి. మనం రాయనటువంటి ఆలోచనలు, అమలు చేయనటువంటి ఆలోచనలు, పాడిన పాటలు, నిర్మించినటువంటి ఆవిష్కరణలు, మనం జీవించనటువంటి కళలు, ఇవన్నీ కూడా మనతో అంతమైపోతుంటాయి మై డియర్ ఫ్రెండ్స్. అందుకనే వాడుకొని పోవాలి, అందరికీ పంచిపోవాలి, పరిపూర్ణంగా జీవించిపోవాలి. ఎందుకంటే నువ్వు వాడంది ఖచ్చితంగా నువ్వు కోల్పోతావు. మరి ప్రపంచం నీకు మాత్రమే ప్రత్యేకమైన వరాల ప్రదర్శన కోసం ఎదురు చూస్తుంది. కాబట్టి వాడండి ఫ్రెండ్స్, ఉపయోగించండి.